ఆలేరులో జోరుగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీర్లా ఐలయ్య సర్పంచ్ అభ్యర్థులను గెలిపించమన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రచారం నిర్వహించారు. ఆలేరు మండలంలోని రాఘవాపురం, కొలనుపాక, శ్రీనివాసాపూర్, పటేల్గూడెం, గుండ్లగూడెం, టంగుటూరు, షారాజుపేట, తూర్పుగూడెం, కొలనుకొండ, కొల్లూరు, మందనపల్ల, సాయిగూడెం, మంతపురి, శర్భనాపురం గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ సర్పంచులను, వార్డు మెంబర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీ గ్రామాల అభివృద్ధి చేయడం నా బాధ్యతగా తీసుకొని గ్రామాలన్నీ అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 2 లక్షల రుణమాఫీ, ఉచిత బస్సు, ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. మంచి వ్యక్తికి మీ గ్రామం గురించి అహర్నిశలు మాకు ఇండ్లు కావాలి, పెన్షన్ కావాలి, రేషన్ కార్డు కావాలి, డ్రైనేజీ కావాలి, గుడి కావాలి, బడి కావాలి, ఆఖరి బుర్జు కూడా బాగు చేస్తున్న వ్యక్తి కుమారస్వామి. ఇలాంటి వ్యక్తులను గెలిపిస్తే నాతో వచ్చి కొట్లాడతాడు, అన్నా నా ఊరికి ఇది కావాలంటాడు. లేకపోతే కుమారస్వామిని కాదని పక్క పార్టీని గెలిపిస్తే మనం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నాం, మీరందరూ ఆస్వాదించారు మీ బిడ్డగా. మరి నేను సేవ చేయడానికి ఉన్నా. మీ సమస్యలు, మీ గ్రామ సమస్యలు నా దృష్టికి తేవాలంటే గ్రామ సర్పంచ్ ఇంపార్టెంటు. ఈడ ముఖ్యమంత్రి రాని, మంత్రి రాని, నేను ఎమ్మెల్యేగా వచ్చిన గ్రామానికి బాస్, గ్రామానికి ప్రథమ పౌరుడు, గ్రామానికి సేవకుడు సర్పంచ్. ఆ సర్పంచ్ మంచి వ్యక్తి, కల్మషం లేని వ్యక్తి, అందరితోటి కలుపుకపోయి మాకు నీళ్ళు వస్తలేవన్నా, మోరొస్తలేదన్నా, ఇల్లు వస్తుందన్నా నేను కొట్లాడి తెస్తాన వ్యక్తం చేయాలి తప్ప కిరికిరిగాలను గెలిపిస్తే 5 ఏళ్ళు కిరికిరే ఉంటుంది. ఎంత మంచిగా ఉంటుంది మనిషి. దేశానికి సేవ చేసినోడు గ్రామానికి సేవ చేస్తాడని నమ్మకం నాకుంది. కాబట్టి కుమారస్వామి ఉంగరం గుర్తుకు రేపు 11 తారీఖున పెద్ద ఎత్తున గెలిపించాలి. 8 వార్డు సభ్యులను కూడా గెలిపించాలి. ఎందుకంటే కబడ్డీ ఆడాలన్నా టీం ఉండాలి, క్రికెట్ ఆడాలన్నా టీం ఉండాలి. క్యాప్టెన్ ఒక్కడు ఏం చేస్తారు తల్లి. అందుకే ఆయనకు బలం ఆయన వార్డు మెంబర్లు కూడా అందరు గెలిపించి గ్రామానికి సంబంధించిన మంచి వ్యక్తిని ఉప సర్పంచ్గా, నాకైతే కుమారస్వామి అన్న మీద నమ్మకం ఉంది. గ్రామానికి సేవ చేస్తాడు, నాతో కొట్లాడి నిధులు తెస్తాడు. ఇప్పటికే ఇక్కడ జహాంగీర్ కానీ, మా అంజన్న కానీ, మా పిక్క సీనన్న కానీ, విక్రమ్ కానీ, నర్సరెడ్డి కానీ అందరూ నా ఎంబడిపడి మాకు ఇండ్లు తక్కువ ఇచ్చినావు, మాకు పోయినసారి 15 వచ్చినాయి, ఈసారి 25 కావాలని చెప్పి డిమాండ్ చేసిరు. నేను ఒకటే చెప్తున్నమ్మా, గత 10 ఏళ్ల పాలనకు ఈ 2 ఏళ్ల పాలనకు చూడండి. గతంలో తల్లి సోనియమ్మ తెలంగాణ ఇస్తే మిగులు బడ్జెట్ అంటే ధనిక రాష్ట్రంలో ఎన్నో హామీలు ఇచ్చారు టీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ వచ్చేటివి 70 ఏళ్ళు మాకు అధికారం ఈ డబుల్ బెడ్రూమ్ అని 2 సార్లు అధికారం తీసుకొని ఈ పటేల్ గూడానికి ఒక్క ఇళ్ళని ఇచ్చిండా, ఒక్క రేషన్ కార్డు ఇచ్చిండా, సంఘాలను గౌరవించిరా, 60 రూపాయల చీర ఇచ్చి ఆడపడుచులను అగౌరవపరిచారు. మరి మన ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలు చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇవాళ ఒడ్ల కొనుగోలు కానీ ఏదున్నా మహిళా సంఘాలను బలోపేతం చేస్తున్నాం, మహిళా సంఘాలకు బాధ్యత ఇస్తున్నాం. ఇది ప్రజాప్రభుత్వం. ధనిక రాష్ట్రంలో వాడు ఇల్లు కట్టకపోతే అప్పుడు తెలంగాణకు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ప్రతి సంవత్సరం 3500 ఇందిరమ్మ ఇల్లు మన ఆలేరు నియోజకవర్గానికి ఇస్తున్నారంటే మీరు అర్థం చేసుకోరి. ఇవాళ 15 వచ్చాయని కాదు, సంక్రాంతి తర్వాత మీ సర్పంచ్ కుమారస్వామి గ్రామ పెద్దలను కూర్చోబెట్టి ఇంకా 20 మందికి మీరు సెలెక్ట్ చేయండి, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. గత 10 ఏళ్ళుగా తెల్ల రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డు అనేది పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతీక. రేషన్ కార్డు ఉంటే మన పిల్లలకు ఫీజు రిమెంబర్మెంట్ వస్తుంది, రేషన్ కార్డు ఉంటే పిల్లల స్కాలర్షిప్ వస్తుంది, రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ పథకం పనిచేస్తుంది. మన దివంగత రాజశేఖర రెడ్డి గారు ఎవరైనా పేదోడు జబ్బుపడ్డా, పేదోడికి ఏమైనా యాక్సిడెంట్ అయినా, గుండె ఆపరేషన్ అయినా, ఏదన్నా మాయరోగం వచ్చినా ప్రభుత్వ హాస్పిటల్ కంటే కార్పొరేట్ హాస్పిటల్ కూడా 5 లక్షల వరకు తెల్ల రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ పనిచేస్తుంది. మరి మీ అందరి సహకారంతో ఇటువంటి ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి 5 లక్షలు సరిపోదు, ఆరోగ్యశ్రీ 10 లక్షలు కావాలని చెప్పి ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేసినాం. మరి ఆరోగ్యశ్రీ చేసినాం, 10 ఏళ్లలో రేషన్ కార్డు ఎవ్వరికి లేదు.
10 ఏళ్లలో పిల్లలు పుట్టినా వాళ్ళకు ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తలేదు. అందుకే మొన్ననే ఈ గ్రామంలో సుమారు 100కు పైగా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చినాం. ఈ ఆలేరు నియోజకవర్గం కొలన్పాక గ్రామంలో మా కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా మాకు ప్రకటించిన మా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గారికి, మా కాంగ్రెస్ పార్టీ కొలన్పాక కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున పదాభినందన తెలియజేస్తూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నమస్సుమంజ తెలియజేస్తున్నాను. మేము రాజకీయంలోకి రావడానికి ఐలన్న గారే మాకు ఆదర్శం. దాంట్లో భాగంగా మేము 2 ఆశయాలతో వస్తున్నాం. ఆ 2 గోల్స్ ఆశయాలు ఏంటంటే సోమేశ్వరాలయం డెవలప్మెంట్ చేసుకోవడం. ఆ సోమేశ్వరాలయం డెవలప్మెంట్ అయితే మా ఉన్న ఊర్లో 200 నుండి 300 ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా ఏదైనా కంపెనీ తెచ్చుకుంటే ఆ కంపెనీ ద్వారా కూడా ఒక 300 మందికి శ్రీమూర్తులకు ఉపాధి కల్పించే లక్ష్యంతోనే మేము వస్తున్నాం. అది నెరవేరిన మరుక్షణమే నేను రాజకీయంలో సైలెంట్ ఉండి నా హ్యాపీగా నేను ఫ్యామిలీతోనే ఉంటాను. అదే నా లక్ష్యం. ఆ 2 లక్షల కోసమే నేను వచ్చాను. రెండవది వచ్చేసి పైన ప్రభుత్వం ఉంది కాబట్టి కింద గెలిపించుకుంటే మనకి ఏదైనా పని చేయడానికి ఈజీ ఉంటుంది. ప్రభుత్వం చేసిన పథకాలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత రేషన్ కార్డు రావడం కానీ, చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకి సన్నబియ్యం, మరియు ఇండ్లు లేని వాళ్ళకి నిరుపేద కుటుంబాలకు 94 ఇండ్లు, నియోజకవర్గంలో హైయెస్ట్ మా దాంట్లో 94 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు పథకం కింద 94. మరియు మనం గట్టిగా భారీ మెజార్టీ ఉంటుంది. ఇప్పుడే అన్న మాట ఇచ్చారు, మళ్ళీ ఒక 100 నుండి 200 మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాను. కరెంటు బిల్లు ఫ్రీగా వస్తున్నది, రేషన్ కార్డు వచ్చింది, సన్నబియ్యం వస్తున్నాయి, ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఈ ఒక్క అభిమానం చాలదా? గ్రామ ప్రజలు ఆలోచించండి. చదువుకున్నాం, మాకు ఆశయం ఉంది. ఆశయం కోసం మీరు అందరు నడుము కట్టి మాకు ముందుకు నడిపిస్తే ఖచ్చితంగా మీ అందరు తోడుంటూ మీ వెనకాల నేను ఉంటానని పాదాభినందన తెలుసుకో. మా అందరికీ కొలన్పాక కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి కత్తెర గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన విలువను మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికి పాదాభినందన చేసుకుంటున్నాను. కొల్లంపాక గ్రామ ప్రజలందరికీ. కొల్లంపాక కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా మన ఐలన్న గారికి, ఎమ్మెల్యే బిర్లా ఐలన్న గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క మన గ్రామ ప్రజలందరూ ఒక్క విధంగా మమ్మల్ని ఒక అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించగలరని, కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరని నేను అందరికీ వేడుకుంటున్నాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.